తెలంగాణకు ఒక్కరు కాదు ఇద్దరు ముఖ్యమంత్రులు ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు కేంద్ర మంత్రి బండి సంజయ్. రేవంత్, కేటీఆర్ ఇద్దరు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్ కుటుంబానికి రేవంత్ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని బండి పొలిటికల్ బాంబు పేల్చేశారు. అంతేకాదు ఆ రెండు కుటుంబాల మధ్య ఎలాంటి సంబంధం లేదని నిరూపిస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటానని సవాల్ చేశారు బండి సంజయ్. సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీద దాడి చేస్తే కుట్ర చేస్తున్న అరెస్ట్ చేయకుంటే నేను ఇదే చెప్పిన, బీఆర్ఎస్ పార్టీ విధ్వంసకర పార్టీ, అసలు ఈ పార్టీని బ్యాన్ చేయాలి తెలంగాణ రాష్ట్రంలో అంటే. బీఆర్ఎస్ వాళ్ళు దాడి చేశారని చెప్పింది ఎవరైనా ప్రభుత్వం చెప్పింది. దీని వెనుక కేసీఆర్ కొడుకున్నాడని చెప్పింది ఎవరు? ప్రభుత్వం చెప్పింది. మరి ఏమైంది? కేసీఆర్ కొడుకుని ఎందుకు లోపడేస్తలేరు? లోపడేయడానికి చెప్పింది ఎవరు? ఇలా సాక్షాత్తు కలెక్టర్ గారి నివేదికలో దీని వెనుక కుట్ర దాగి ఉందని నా కలెక్టర్ గారు నివేదిక ఇచ్చారు. కుట్ర ఏందో ఈ ప్రభుత్వము, ఇది వేరే దేశం వాళ్ళు వచ్చి టెర్రరిస్ట్ వచ్చి దాడి చేస్తే కూడా ఇప్పుడు బయటపడుతుండే, వేరే దేశం టెర్రరిస్ట్ వాళ్ళు వచ్చి దాడి చేస్తే కూడా ఈ విషయం బయటకు వస్తుండే. ఈ ప్రాంత పోలే ఇక్కడ కొంతమంది వ్యక్తులే కుట్ర చేసి దాడి చేస్తే ఆ కుట్రని ఇంకా బహిర్గతం చేస్తారనంటే ఈ ప్రభుత్వానికి శాతకాంతరం. ఇది కాళేశ్వరం అరెస్ట్ అన్నారు ప్రభుత్వం ఏర్పడనే. ఏమైందన్న కాళేశ్వరం అయిపోయిందా? పట్టి ఎవరు అరెస్ట్ చేసిరా? స్కామ్ అన్నారు. ఏమైంది? ఎదురు కేసీఆర్ రేపు లోపడేస్తారన్నారు. కథం పోయింది. ఢిల్లీ పోయింది, గెలిచొచ్చింది కేసీఆర్, క్లోజ్. తర్వాత ఫోన్ ట్యాపింగ్ అన్నారు. సాక్షాత్తు రాధాకిషన్ రావు పేరున్నాయి కదా, రాధాకిషన్ రావు ఆయన స్టేట్మెంట్లు అయిపోయింది. ఆయన వాంగ్మూలంలో ఇచ్చిండు, నేను కేసీఆర్ చెప్తేనే ఫోన్ ట్యాపింగ్ చేసిన అని చెప్పి క్లియర్గా వాంగ్మూలంలోనే చెప్పిండు. ఇది అఫీషియల్ రికార్డ్ అది. మరి అడేటప్పుడు కేసీఆర్ కనీసం నోటీస్ ఇక చూడు రేపే అన్నారు. కథం మళ్ళీ అధిష్టానం పోయి కేసీఆర్ ఏం కావాలో ఏం చేయాలో చేసిండు. కథం ఫోన్ ట్యాపింగ్ క్లోజ్. నా ఫోన్ ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. నేను ఇవాళ మీకు చెప్తున్నాను, అక్కడ డిఎస్పీఓ సిఐఓ ఆయన అరెస్ట్ చేసి లోపడేసారు. మొన్న ఆయన సిరిసిల్ల కేంద్రంగా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటే సిరిసిల్ల కేంద్రంగా కేసీఆర్ కొడుకు ప్రమేయం లేకుండా, కేసీఆర్ కొడుకు తెలియకుండా సిరిసిల్ల నుంచి అంత పెద్ద మిషనరీ పెట్టి ఫోన్ ట్యాపింగ్ జరిగే ఆస్కారం ఉందా? ముఖ్యమంత్రులు ఒక్కరేమో రేవంత్ రెడ్డి గారు, ఇంకోరేమో కేసీఆర్ కొడుకు. ఇక్కడ ఆర్కే బ్రదర్స్, నేను రేవంత్ రెడ్డి ఆర్ఎస్ బ్రదర్స్ ముఖ్యమంత్రి అనమాట. ఇక్కడ నేను సవాల్ చేస్తున్నా, ఇవాళ చలో సంగారెడ్డి వేదికగా సవాల్ చేస్తున్నా. నీకును మీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి గారి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయా లేవా? చలో నేను సవాల్ చేస్తాను. నువ్వు లేవని చెప్పి ప్రూవ్ చేస్తా. చలో నాకును రేవంత్ రెడ్డి గారి సంబంధాన్ని ప్రూవ్ చేయి, నేను రాజీనామా చేస్తాను. రాజకీయాల నుంచి వెంటనే పక్క దొరుకుతున్నాను, వెంటనే. చలో నేను సవాల్ చేస్తున్నాను. చలో నీకును నీ కుటుంబానికిను రేవంత్ రెడ్డి కుటుంబానికి సంబంధాలు ఉన్నాయి, వ్యాపార పరంగా కూడా సంబంధాలు ఉన్నాయి అని నేను ప్రూవ్ చేస్తా. నువ్వు రాజకీయాల నుంచి పక్క జరుగుతావా చెప్పు.